మూలా నక్షత్రంలో జన్మించిన వారు తీయనైన మనస్సుతో ప్రశాంతంగా ఉంటారు. తమకంటూ ఒక ప్రత్యేక సిద్ధాంతాలు కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితులలోనైనా ధీటుగా ఎదుర్కొంటారు. సమస్యల నుండి బయటపడి గమ్యాన్ని చేరుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఈ జాతకులకు ముఖంలో ఆకర్షణ ఉంటుంది. నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. వాదనా శక్తి కలిగి ఉంటారు. ఎవరినైనా ఒప్పించే శక్తి వీరి దగ్గర ఉంటుంది. వీరు కరెక్ట్ అయినా కాకున్నా ఎవరికి లోబడి మాత్రము ఉండరు. వీరు సలహాలు ఇస్తారే కానీ సలహాలు తీసుకోరు. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు వీరు స్వచ్ఛమైన మనస్సు గలవారు. మృదువుగా మాట్లాడుతారు. పైకి మాత్రం అమాయకంగా కనిపిస్తారు. సమాజములో ఉన్నత స్థాయిని ఆక్రమిస్తారు. అయితే హంగు ఆర్భాటాలు ఇష్టపడరు. వీరిలో మంచి చెడులను ఇతరులు కనిపెట్టలేరు. అందరినీ గౌరవిస్తారు. వీరు జానపద నాట్యం అంటే ఇష్టపడతారు. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు చక్కని మాట తీరు కలిగి ఉంటారు. ఏ పనైనా చాలా శుభ్రతతో పూర్తి చేస్తారు. జీవితంలో తమకంటూ ఒక ప్రత్యేక సిద్ధాంతాలు కలిగి ఉంటారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలు పరిస్థితులు సక్రమంగా ఉండాలని కోరుకుంటారు. వీరికి శుభ్రంగా ఉండే వ్యక్తులంటే చాలా ఇష్టము. ఆశయాలు కలిగి ఉంటారు. ధనిష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు ఈ జాతకులు తాము చేసే పనిలో నిష్ఠాతులై ఉంటారు. ఉన్నతమైన మేధాశక్తి కలిగి ఉంటారు. ఎట్టి పరిస్థితులలోనైనా సరే ఇతరులకు హాని తలపెట్టరు. అపారమైన దైవభక్తి కలిగి ఉంటారు. స్వశక్తిని నమ్ముకొని జీవిస్తారు. ఎవరిపైనా ఆధారపడరు. శతభిష నక్షత్రంలో జన్మించిన వారు సత్యమేవ జయతే అన్నట్టుగా ఉంటారు. నీతి నిజాయితీల కోసం తమ జీవితాన్ని పణంగా పెడతారు. తమ ఆశయాలు భంగము కలిగితే ఎదిరించడానికైనా సరే సిద్ధపడతారు. వీరికి స్వార్థపూరిత మనస్తత్వం ఉండదు. తమ సాంప్రదాయాలను ఎక్కువగా గౌరవిస్తారు. పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఈ జాతకులు సహజంగా శాంతి కాముకులు. అయితే అరుదుగా అధిక కోపాన్ని ప్రదర్శిస్తారు. తమకంటూ ఒక ప్రత్యేకతను కోరుకుంటారు. చిన్న సమస్యకైనా చలించిపోయే స్వభావము వీరిది. అయితే మానసికంగా నలిగిపోయే అవకాశం ఉంది. వస్త్రధారణ విషయంలో అంత ప్రాధాన్యత ఇవ్వరు. వీరికి పక్షపాత ధోరణి ఉండదు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు అన్ని వర్గాల వారితో చెలిమి చేస్తారు. పేద గొప్ప అనే పట్టింపులు వీరికి ఉండవు. స్వచ్ఛమైన మనస్సు ఉంటుంది. ఎవరికీ నొప్పించరు. క్రమశిక్షణ పాటిస్తారు. జ్ఞానము మరియు విద్యావంతులు. చక్కని రూపము కలిగి ఉంటారు. వీరి ఉపన్యాసాలు కూడా ఇస్తారు. శత్రునాశనము చేసి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. రేవతి నక్షత్రములో జన్మించిన వారు చక్కనైన మనస్సు మృదు స్వభావులై ఉంటారు. చక్కగా లావాదేవీలు చేయగల సమర్థులు. సందర్భాన్ని అనుసరించి వ్యవహరించగలగడంలో వీరికి వీరే సాటి. అనవసరమైన వ్యక్తులను లెక్క చేయరు. జీవితంలో పూర్తి స్వేచ్ఛను కోరుకుంటారు. రహస్యాలు మనసులో ఎక్కువ కాలము దాచుకోలేరు. ఎవరినైనా నమ్మారంటే జీవితకాలం వారితోనే ఉంచుకుంటారు.